సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నా పేరు హర్ష. మనం ఏదైనా షేర్ కొన్నప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతుందా లేదా అని అనలైజ్ చేయడం ఎలా అంటే, బ్రాడ్‌గా మార్కెట్‌లో 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయండి. ఒకటొచ్చి ఫండమెంటల్ అనాలిసిస్, మరొకటొచ్చి టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూ ఎలా ఉంది, ఫ్యూచర్‌లో ప్రాఫిట్స్ ఎంత పెరగబోతుంది, రెవెన్యూ ఎంత పెరగబోతుంది, కాంపిటీషన్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, ఇవన్నీ ఆధారంగా ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ ఫ్యూచర్‌లో పెరుగుతుందా లేదా, ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అని అనలైజ్ చేయడాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. అదేవిధంగా ఒక కంపెనీ స్టాక్ ప్రైస్‌ని త్రూఅవుట్ హిస్టరీ ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం రోజు ఎంత పెరిగింది, ఎంత తగ్గిందని గ్రాఫ్ వేసుకుంటే, ఆ గ్రాఫ్‌లో మనకు కొన్ని ప్యాటర్న్స్ కనిపిస్తాయి. ఆ ప్యాటర్న్స్ బేసిస్ మీద కొన్ని ఇండికేటర్స్ బేసిస్ మీద ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ ఇప్పటి నుంచి పెరుగుతుందా లేదా అని కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు. దీన్నే మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ఇలాంటి టెక్నికల్ అనాలిసిస్‌లో రకరకాల ఇండికేటర్స్ ఉంటాయండి. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైడ్లీ యూజ్డ్ ఇండికేటర్ వచ్చి ఈఎంఏ ఇండికేటర్. ఈఎంఏ అంటే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్. బేసికల్‌గా ఈ ఇండికేటర్‌లో స్టాక్ ప్రైస్‌ని మనం ఒక పీరియడ్ ఇస్తామండి. ఒక 20 డేసా, 50 డేసా, 100 డేసా, 200 డేసా అని. సో, ఆ పీరియడ్‌లో స్టాక్ ప్రైస్ డైలీ ఎంత మూవ్‌మెంట్ ఉన్న స్టాక్ ప్రైస్‌ని ఒక యావరేజ్ చేసి, ఆ యావరేజ్ బేస్ ఆధారంగా స్టాక్ ప్రైస్ ఎక్కడ నిలబడుతోంది అని మనకు కొంత ఐడియా వస్తుంది. దాన్నే ఈఎంఐ ఇండికేటర్ అంటాం. అది ఒకసారి మనం ఈ గ్రాఫ్‌లో మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టాక్ ప్రైస్ అండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక స్టాక్ ప్రైస్. దీంట్లో మీరు చూస్తే గ్రీన్ కలర్, రెడ్ కలర్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా! గ్రీన్ కలర్ అంటే ఆ రోజు ఆ స్టాక్ ప్రైస్ పెరిగిందని అర్థం. రెడ్ అంటే తగ్గిందని అర్థం. దీని మీద నేను ట్రేడింగ్ వ్యూ వెబ్‌సైట్ వాడుతున్నానండి. ఇక్కడ ఈఎంఏ గ్రాఫ్‌ని గీస్తే, ఈ ఈఎంఐ గ్రాఫ్‌లో నేను 4 గ్రాఫ్స్ గీసాను కదండీ! ఈ 4 గ్రాఫ్స్‌లో రెడ్ కలర్ లైన్ వచ్చి మీకు 20 డేస్ ఈఎంఐ. అంటే 20 డేస్ ఆ స్టాక్ ప్రైస్ ఒక యావరేజ్ తీసి, ఆ యావరేజ్ బేసిస్‌గా ఈరోజు ఆ స్టాక్ ప్రైస్ ఎక్కడుందనేది ఈ లైన్ నుంచి మనకు తెలుస్తుంది. సో, ఈ స్టాక్ ప్రైస్ ఈ లైన్ కంటే పైనుంటే దాని అర్థం స్టాక్ ప్రైస్ మంచి ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మంచి మొమెంటంలో ఉంది. బుల్ ఫేజ్‌లో ఉంది. బేర్ ఫేజ్‌లో అయితే కాదు. సిమిలర్‌గా ఈ ఆరెంజ్ కలర్ లైన్ వచ్చి 50 డేస్ ఈఎంఐ అండి. అంటే ఆ స్టాక్ ప్రైస్ గత 50 డేస్‌లో ఉన్న స్టాక్ ప్రైస్ యావరేజ్‌ని తీసి, ఆ ఆధారంగా ఈ లైన్ వచ్చిందండి. సిమిలర్‌గా గ్రీన్ వచ్చి 100 డేస్ అండి. బ్లూ వచ్చి 200 డేస్. సో, ఇక్కడ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే, భారత్ ఎలక్ట్రానిక్స్ దగ్గర దగ్గర 2020లో ₹40 ఉన్న స్టాక్ ప్రైస్ ఈరోజు ఆల్మోస్ట్ 400 వచ్చింది. అంటే 2020లో మీరు ఈ స్టాక్ ప్రైస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు ఒక 10 టైమ్స్ రిటర్న్స్ వచ్చుండేవి. కానీ మీకు ఎప్పుడైతే ఇది 40లో కొన్నారు, 40 నుంచి అది స్లోగా పెరుగుతూ ఎక్కడో 60 అయిందనుకోండి, చాలామంది అమ్మేస్తారు. సో, ఇక్కడ ఈ 60 అయినప్పుడు నేను ఇది అమ్మాలా? ఇట్లాగే ఉంచుకుంటే ఇంకా పెరుగుతుందా? అనేది ఎలా తెలుస్తుందంటే, దానికి ఈ ఈఎంఐ ఇండికేటర్ చాలా మంచి ఇండికేటర్ అండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ స్టాక్ ప్రైస్ ఈ బ్లూ లైన్ దాటి పైకొచ్చిందో, అక్కడి నుంచి ఈ మొమెంటం స్టార్ట్ అయిందండి. అది పెరుగుతూనే ఉంది గానీ, అక్కడి నుంచి మీరు చూసారంటే, ఒక్కసారి గూడా ఈ రెడ్ లైన్‌కి బాగా కిందకైతే రాలేదు. ఈ రెడ్ లైన్ కంటే కిందకి ఎప్పుడొచ్చింది? ఈ ఫస్ట్ టైమ్ 2023 మార్చ్‌లో ఒకసారి, అదే విధంగా 2025 మార్చ్‌లో ఒకసారి. ఈ 2 సార్లు మినహాయిస్తే మిగతా టైమ్ అంతా స్టాక్ ప్రైస్ ఎప్పుడు కూడా రెడ్ లైన్ కంటే పైనుంది గదండీ! ఇక్కడ 2020లో ఎప్పుడైతే ₹40 దగ్గర ఉండిందో, అక్కడి నుంచి 400 రీచ్ అయ్యేంత వరకు మధ్యలో ఎప్పుడు కూడా రెడ్ కంటే పైనే ఉంది. ఓన్లీ ఈ 2023 మార్చ్ పీరియడ్‌లో ఒకసారి, 2025 మార్చ్ పీరియడ్‌లో ఒకసారి రెడ్ కంటే కిందకొచ్చింది. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా 1-2 మంత్స్‌లో మళ్ళీ రెడ్ కంటే పైకెళ్ళిపోయింది. దీని అర్థం స్టాక్ ప్రైస్ ఎప్పుడు కూడా త్రూఅవుట్ ఈ 5 ఇయర్స్ మంచి బుల్లిష్ ఫేజ్‌లో ఉండింది. అండ్ మరి అలాంటప్పుడు ఈ రెడ్ కంటే కిందకి ఎందుకు 2 సార్లు వచ్చింది అనంటే, ఈ 2 టైమ్స్ కూడా ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ కరెక్షన్ ఉండిందండి. ఓవరాల్ మార్కెట్ నిఫ్టీయే ఒక మంచి కరెక్షన్ ఫేజ్‌లో జరిగింది. 2000 మనకి తెలుసు సెప్టెంబర్ 24లో పీక్ కొట్టింది మార్కెట్. ఆ తర్వాత ఈ ఇయర్ జాన్వరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు కూడా మార్కెట్ చాలా లోలో ఉండింది. ఓన్లీ ఏప్రిల్ నుంచి మళ్ళీ రికవరీ స్టార్ట్ అయింది. అంత బ్రాడర్ మార్కెట్టే డౌన్ ఉన్నప్పుడు అలాంటి టైము మంచి స్టాక్ అయినా కూడా ఆ స్టాక్ ప్రైస్ కొంచెం తగ్గడం అనేది చాలా కామన్ అండి. సో, ఈ రెడ్ లైన్ కంటే కిందకి వచ్చిన 2 ఇన్‌స్టెన్సెస్ కూడా బ్రాడర్ మార్కెట్ కరెక్షన్ కనుక దాన్ని ఈ స్టాక్‌కి అంటకట్టలేమండి.
కేవలం బ్రాడర్ మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు తప్పితే ఈ స్టాక్ ప్రైస్ ఎప్పుడు కూడా రెడ్ లైన్ కంటే కిందకి రాలేదు కాబట్టి ఈ స్టాక్ ప్రైస్ నిజంగా మార్కెట్తో పోలిస్తే మంచి మొమెంటంలో ఉంది. ఈ రెడ్ లైన్ కంటే పైన ఉంది కనుక ఎప్పుడు స్ట్రాంగ్ బులిష్ మొమెంటం చూపిస్తోంది. ఒకవేళ బ్రాడర్ మార్కెట్లో ఎలాంటి అప్స్ డౌన్స్ లేదు, అదొక స్టేబుల్ లెవెల్ వెళ్తుంది. కానీ అలాంటి టైంలో ఈ స్టాక్ ప్రైస్ కనుక రెడ్ లైన్ కంటే కిందకు వచ్చేస్తోంది అని మీకు ఇక్కడ కనిపిస్తే మాత్రం దట్ ఈస్ డెఫినెట్లీ సెల్ కాల్ అండి. అక్కడ ఖచ్చితంగా ఈ స్టాక్ ప్రైస్ ఇప్పటివరకు వచ్చిన ఈ 5 ఇయర్స్లో మంచి మొమెంటంతో పైకి వచ్చింది, ఆ మొమెంటం పోతోంది. ఇక్కడి నుంచి మళ్ళీ స్టాక్ ప్రైస్ తగ్గడానికి స్కోప్ ఉందని మనకి మంచి ఇండికేషన్ అండి. అక్కడ ఒకవేళ రెడ్ లైన్ దాటి కిందకు రావడం అది నార్మల్ టైంలో, ఇట్లా బ్రాడర్ మార్కెట్ కరెక్షన్ కాకుండా నార్మల్ టైంలో కనుక స్టాక్ ప్రైస్ రెడ్ లైన్ దాటి కిందకు వస్తే దట్ ఈస్ డెఫినెట్లీ ఎ సెల్ అండి. అదర్వైజ్ యూ కెన్ జస్ట్ కీప్ హోల్డింగ్ ఇట్ టిల్ ద స్టాక్ ప్రైస్ కమ్స్ డౌన్ బిలో రెడ్ లైన్ అండి. సో ఇది మనం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రకారం చూసుకున్నాం. ఇది మనం బ్రాడర్ నిఫ్టీకి కూడా అప్లై చేయొచ్చండి. ఒకసారి మనం నిఫ్టీ గ్రాఫ్ కనుక చూస్తే 2020 కోవిడ్ క్రాష్ అప్పుడు నిఫ్టీ ఈ రెడ్ లైన్ని బ్రేక్ చేసుకొని, ఆరెంజ్ బ్రేక్ చేసుకొని, గ్రీన్ బ్రేక్ చేసుకొని, బ్లూ బ్రేక్ చేసి అన్నిటికంటే కిందకు వచ్చేసిందండి. దీన్ని చాలా దారుణమైన క్రాష్గా మనం పరిగణించవచ్చు. అప్పుడు మనకు తెలుసు అందరికీ కోవిడ్ వచ్చి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న బిజినెస్లన్నీ ఆగిపోయాయి. సో బిజినెస్లు ఎప్పుడైతే ఆగిపోతాయో వాటి లాభాలు ఆగిపోతాయి. అలాగే జనాలు అందరూ కూడా ప్యానిక్ మోడ్లోకి వచ్చి ఎక్కువగా విపరీతంగా అమ్మేస్తారు. అదే ఈ టైంలో కనుక మీరు కొనుక్కొని ఉంటే ఇక్కడ నుంచి మంచి బుల్ ఫేజ్ని ఎంజాయ్ చేసి ఉండొచ్చు. బట్ ఓవరాల్ ఈ వీడియో పర్పస్ ఈఎంఐని మనం చూస్తే ఈఎంఐ అన్ని 4 లైన్స్ని దాటుకొని స్టాక్ ప్రైస్ చాలా కిందకు వచ్చేసింది. ఎప్పుడైతే ఈ స్టాక్ ప్రైస్ పెరుగుతూ పైకి వచ్చిందో, రెడ్ లైన్ని క్రాస్ చేసి పైకి వచ్చిందో, అక్కడి నుంచి చూడండి నిఫ్టీ జూన్ 2020 నుంచి నవంబర్ 21 వరకు మంచి బుల్లిష్ ఫేజ్లో ఉండిందండి. నవంబర్ 21 తర్వాత మళ్ళీ రెడ్ లైన్ దాటి కిందకు వచ్చిందండి. దాన్నే మనం షార్ట్ టర్మ్ కరెక్షన్గా చూడొచ్చు. నవంబర్ 21 నుంచి ఆగస్ట్ జూలై 22 ఆల్మోస్ట్ ఒక 6 months నిఫ్టీ అక్కడ కరెక్ట్ అయిందండి. దాని ముందు 18 months మంచి బుల్ ఫేజ్లో ఉండిందండి. 6 months కరెక్షన్. ఆ 6 months కరెక్షన్ తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ రెడ్ దాటుకొని మళ్ళీ పైకి వస్తుంది. అక్కడ మళ్ళీ పెరుగుతూ వెళ్తే ఇక్కడ జనవరి 23 నుంచి ఏప్రిల్ 23 ఒక 3-4 months మళ్ళీ మార్కెట్ కరెక్షన్ కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ బుల్ ఫేజ్లోకి ఎంటర్ అయిందండి. ఏప్రిల్ 23 నుంచి రెడ్ లైన్ కంటే కంటిన్యూస్గా పైనే పెరుగుతూ వెళ్తుంది. అలాగే సెప్టెంబర్ 24 ఎప్పుడైతే మనకు మార్కెట్ కరెక్షన్ అయిందో అప్పటి వరకు స్టాక్ ప్రైస్ కంటిన్యూస్గా రెడ్ లైన్ కంటే పైనే ఉంది. దాని అర్థం నిఫ్టీ 2023 నుంచి 2024 సెప్టెంబర్ వరకు, 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 24 అంటే ఆల్మోస్ట్ 18 months మంచి బుల్ రన్లో ఉండిందండి. ఆ బుల్ రన్ తర్వాత అదొక పీక్ హిట్ అయి అక్కడి నుంచి కరెక్షన్ స్టార్ట్ అయిందండి. అగైన్ ఏప్రిల్లో ఎప్పుడైతే మనకి రికవరీ స్టార్ట్ అయిందో అప్పటి వరకు మీరు చూస్తే రెడ్ లైన్ కంటే కిందే ఉందండి నిఫ్టీ కంటిన్యూస్గా. మళ్ళీ ఏప్రిల్లో ఎప్పుడైతే ఆ రెడ్ లైన్ దాటుకొని పైకి వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ నిఫ్టీ రికవరీ స్టార్ట్ అయిందని మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అదే ఇప్పుడు మీరు చూసారంటే రీసెంట్గా ఒక స్మాల్ ఫేజ్లో రెడ్ లైన్ కంటే కిందకు వచ్చిందంటే దీనికి కారణం మనం యుఎస్ ట్రంప్ ఇండియా మీద టారిఫ్స్ అనౌన్స్ చేసిన టైంలో మళ్ళీ రెడ్ లైన్ దాటుకొని కిందకు వచ్చింది. స్లోగా ఆ ఇష్యూస్ అంతా సార్ట్ అవుట్ ఆల్మోస్ట్ ఎండ్కి వస్తుందని మార్కెట్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక మళ్ళీ రెడ్ లైన్ దాటుకొని మార్కెట్ పైకి వస్తుంది. సో దీని బేసిస్ మీద కూడా మార్కెట్ మంచి బుల్లిష్ ఫేజ్లోకి ఎంటర్ అవడానికి స్కోప్ ఉంది అని మనకి చాలా క్లారిటీ వస్తుంది. సో ఓవరాల్గా మార్కెటే కాకుండా ఈవెన్ ఎనీ ఇండివిజువల్ స్టాక్ ప్రైస్లో కూడా ఈఎంఐ మీకు చాలా మంచి ఇండికేటర్ అండి. ఎప్పుడైనా సరే స్టాక్ ప్రైస్ 20-day ఈఎంఐ మూమెంట్కి పైన ఉంటే దాని అర్థం అదొక మంచి మొమెంటంలో ఉంది, బుల్లిష్ ఫేజ్లో ఉంది. ఒకవేళ ఆ స్టాక్ ప్రైస్ కనుక రెడ్ లైన్ దాటి కిందకు వస్తే అప్పుడు అది బేర్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఇట్ ఈస్ ద టైమ్ టు సెల్ అని ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది. సో ఓవరాల్గా మీరు డైరెక్ట్గా కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కేవలం ఈఎంఐ ఆధారంగా మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఇలాంటి ఇండికేటర్స్ దగ్గరగా 50-100 ఉన్నాయి. వాటన్నిటి మీద అవగాహన మాత్రమే మీరు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే మీకు తెలిసిన సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ, సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ వాళ్ళ సలహా మేరకు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఓవరాల్గా ఈ వీడియోలో మీకు ఈఎంఐని ఎలా అర్థం చేసుకోవాలి, ఈఎంఐ బేసిస్ మీద మార్కెట్ మొమెంటంలో ఉందా, స్టాక్ ప్రైస్ మొమెంటంలో ఉందా, లేకపోతే అమ్మేయాలా ఉంచుకోవాలా అనే దానికి ఎలా ఇండికేషన్ ఇస్తుంది అనే దాని మీద కొంచెం క్లారిటీ వచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ.